అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్నో రోజుల నుంచి ఎంఆర్ఐ క్యాత్ ల్యాబ్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉండే. అది గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా మనం తీసుకొని పోయినాం. అది ఈరోజు శాంక్షన్ అయ్యి దాదాపుగా 18,76,00,000 రూపాయలతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ క్యాత్ ల్యాబ్ను శాంక్షన్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాపీలు మీకు ఇచ్చిన. అలాగే మీ అందరికీ తెలుసు, గత 20 నెలలుగా విద్య పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. చాలా వరకు కార్యక్రమాలు గ్రౌండ్ కూడా అయినాయి. ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకురావడంలో సఫలీకృతమైనాం. ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణంలో ఒక ప్రాధాన్యత రంగం విద్య, ఎడ్యుకేషన్ అని చెప్పి సామాన్య ప్రజలు కూడా చర్చ చేసి ఆలోచించుకునేటట్టుగా ఈ 20 నెలల కార్యక్రమాలు మేము నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి చేసినాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్యం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఏ రకంగా కార్యక్రమాలు చేస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు, పట్టణ పేదలు కావచ్చు, వాళ్లకు మంచి వైద్య సౌకర్యాలు మనం ఇప్పించగలుగుతామన్న దాని మీద ప్రత్యేకమైన దృష్టి ఈ రాబోయే రోజుల్లో పెట్టదలుచుకున్నాం. డాక్టర్లందరితో కూడా మాట్లాడి, డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, మనం ఎక్కడ సరి చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కడ నిధులు అవసరం ఉంది, వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని మీ ముందు ఆ విషయం చెప్తా ఉన్నాం. అలాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఇంకా చిన్న చిన్న అడ్డంకులు కొన్ని ఉన్నాయి. చాలా వరకు మనం క్లియర్ చేయగలిగినాం. ఇంకా కోర్టు పరిధిలో 2-3 అంశాలు ఉన్నాయి. వాటిది కూడా ఒక చిన్న మైనర్ హడ్డులు ఒకటి ఇంకా మిగిలి ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. అలాగే నిన్న ఢిల్లీకి వెళ్ళినాము. మొన్న రైల్వే మంత్రి గారిని కూడా గౌరవ ఎంపీ శ్రీమతి డికే అరుణ గారితో కలిసి కలవడం జరిగింది. మహబూబ్నగర్ పట్టణంలో అనేక సంవత్సరాలుగా రైల్వే ట్రాక్ దగ్గర వాహన రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత ఇక్కడ అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావడం, మొత్తం ఉమ్మడి జిల్లాలో చాలామంది వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, మన జనాభా కూడా దాదాపు 3 లక్షలు దాటి పెరగడం, దాంతో ఖచ్చితంగా మనకు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అందుకే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తిరుమల దేవుని గుట్ట దగ్గర, అలాగే బోయపల్లి దగ్గర, అలాగే తిమ్మసానిపల్లి దగ్గర, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా అవసరం ఉండే. ఒకటి దివిటిపల్లి దగ్గర, ఒకటి సద్దలగుండ దగ్గర. వీటిని రైల్వే మంత్రి దృష్టికి తీసుకొని పోయినాం. గౌరవ ఎంపీ గారు కూడా ఖచ్చితంగా కావాలి ఇది అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా పాజిటివ్గా మంత్రి గారు రెస్పాన్స్ ఇచ్చారు. సో దీన్ని నిరంతరంగా ఫాలోఅప్ చేపిస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కడ వెసులుబాటు ఉన్నా ఈ ఆర్ఓబి శాంక్షన్ చేయించడానికి నేను కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉంది ఢిల్లీలో, రైల్వే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి గౌరవ ఎంపీ గారు కూడా ఇది కంపల్సరీ సాధించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇది అభివృద్ధికి సంబంధించిన పనులు.
ఇంకొక విషయం మీ ద్వారా మహబూబ్ నగర్లో ఉన్న అందరికీ కూడా స్పష్టం చేయదలుచుకున్నా. అభివృద్ధికి సహకరించే లేదా అడ్మినిస్ట్రేషన్కు సహకరించే ప్రతి అధికారి, అటెండర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఏ స్థాయిలో ఎవరున్నా సరే వాళ్ళను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వారిపైన దౌర్జన్యం చేయడమా లేకుంటే దూషణలు చేయడమా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సహించదు, మేము కూడా సహించం. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించవచ్చు. దౌర్జన్యాలు చేయడము, దుర్భాషలాడము, దాడులకు పాల్పడము ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు, మహబూబ్ నగర్ సంస్కృతి కాదు. కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుండొచ్చు, అధికారుల ద్వారా కానీ మిగతా ఎవరి ద్వారానా కానీ. వాటన్నిటినీ సరిచేసుకుంటూ ఒక మంచి వాతావరణం పట్టణంలో నిర్మాణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాటికి అడ్డు ఎవ్వరు తగిలినా లేదా ఈ శాంతికి విచ్ఛిన్నం కలిగే ప్రయత్నం ఎవరు చేసినా, వాళ్ళు ఎవరు, ఏంది, ఏ పార్టీ వాళ్ళు అనేది ఎట్టి పరిస్థితుల్లో చూడదలుచుకోలే. నిర్దాక్షిణ్యంగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. చట్టాన్ని నేను గౌరవిస్తా, అందరూ కూడా గౌరవించాలని చెప్పి నేను ఈ పత్రికాముఖంగా మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. చట్టం చిన్నవాడికైనా, పెద్దవాడికైనా, పేదవాడికైనా, డబ్బున్నవాడికైనా అందరికీ ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించొద్దు. శాంతి భద్రతలకు ఎవ్వరు విఘాతం కల్పించినా లేదా కల్పించాలని కుట్ర చేసినా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎక్కడ కూడా నేను ఇంటర్ఫియర్ కాను. పోలీస్ అధికారులకు, మిగతా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఏ రకంగా కూడా రాజకీయ జోక్యం ఉండదు. ఉన్న జిల్లా ఆఫీసర్లు కూడా అడ్జస్ట్మెంట్ తోటి పోయే వాళ్ళే, అందరినీ సమన్వయపరుచుకుంటూ పోతున్నారు. కానీ ఎవరైనా దాన్ని అవకాశంగా తీసుకొని శాంతి భద్రతలకు కానీ వాళ్ళ విధి నిర్వహణలో విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తే చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని నేను కూడా సూచన ఇవ్వడం జరిగింది. సో ఇది రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యాపార వర్గాల్లో కావచ్చు, మిగతా పని చేసుకునే ప్రతి ఒక్కరికి, మాకు, మా నాయకులకు, మిగతా నాయకులకు అందరికి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి చట్టం పరిధికి లోబడి మనందరం కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇది ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మా పత్రికా రంగంలో ఉన్న మిత్రులది. ఎట్లయితే దృష్టి పెట్టినో ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డెలివరీ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడానికి, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి మేము, డాక్టర్లు, అధికారులు అందరం కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అది సహజం. మన దృష్టికి కూడా వచ్చింది. చాలామంది మీడియా మిత్రులు కూడా వార్తలు రాసిండ్రు, అవన్నీ మా దృష్టికి కూడా వచ్చినాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎక్విప్మెంట్ షార్టేజ్ కూడా ఉన్నది, దాన్ని కూడా ఓవర్కమ్ అయ్యే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. రాబోయే 2 సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకొని గణనీయమైన అభివృద్ధి వైద్య రంగంలో కూడా మన మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదే చెప్పిన కోర్టుది అది 3-4 ఉండే, అన్ని క్లియర్ అయిపోయినాయి. ఒక్కటే ఉంది, ఆ ఈవీఎంలో తీసుకొని వెళ్ళాలా. దానికి ఆ జడ్జి గారు లేరు, ఇంకా ఆ బెంచ్ జడ్జి అపాయింట్ చేయగానే అది అయిపోతుంది.
అంటే 99% అది కూడా అయిపోయింది. ఆర్డర్ ఒకటి బయటికి రావాల్సి ఉంది. సో దానికోసమే మంత్రి గారు మేము అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడి చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి ఈ విషయం ఆయన దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం అంతా చేస్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.